షిమ్మ చీకట్లనో అర్ధరాత్రి టైంలను ఊరు గాని ఊర్లను చుట్టూ మనుషులే లేని కాన్నో అని కాదు, వందల మంది పోతున్న రైళ్లల్లో కూడా ఆడవిల్లల్ని షిడాయించే సిగ్గు తప్పినోళ్ళు మస్తుగా ఉంటారు. ఇసోంటోళ్ళు ఏడికి పోయిన ఉంటారని ఈ బుజ్జి అందరి తీరు ఊకోలేదు. చెప్పుతోని కొట్టిన దానికంటే శరం ఎక్కువనే వచ్చేటట్టు చేసింది. శబ్బాష్రా బుజ్జి. వీనికి సిగ్గు శరం అనేటి శంశమందం ఉన్నా కూడా ఇంటికి పోయేదాకా కూడా ఆగొద్దు. రైల్వే స్టేషన్లలోనే మొలతాడుతో ఊరేసుకోవాలి. అట్లా ట్రీట్మెంట్ ఇచ్చింది. మరి అయితే భుసావల్ వర్ధా ప్యాసింజర్ల పోతుందట ఈ బుజ్జి. ఈ సిగ్గుదాపిన జీడిత్తుగాడు ఈమెతోని గలీజ్ గలీజ్ గా ప్రవర్తించిండు. కామెంట్లు చేసుడు, కథలు వడు కానిచ్చిండు. ఓపిక వట్టి వట్టి ఇట్లా కాదని లేచొచ్చిన ఈ బుజ్జి ఏమనుకుంటున్నావురా బట్టేవాస్ పెయ్యెట్లుంది అనుకుంటా తిట్టే వరకల్లా అప్పుడు నిద్ర లేచి సోయొచ్చిన తోటి ప్యాసింజర్లు ఇక ఆలుగుడుండి బుజ్జికి సపోర్ట్ ఇచ్చి వీన్ని తిట్టుడే కాకుండా పొట్టు పొట్టు కొట్టిరట. ఆ టెన్క సీట్లను కూసబెట్టి ఇట్లా పెదాలకు చెంపలకు శక్కుమని మెరిచేటట్టు లిప్స్టిక్ పెట్టి 2 చేతుల గాజులు కూడా తొడిగి ఆమె ఏలికున్న బంగారు ఉంగరంతోని వానికి దిష్టి కూడా తీసి మళ్ళా ఏలికి పెట్టుకుంది. ఇంత చేసినాక ఈ ఈర్పైన గాడు మళ్ళా జిందగిలా ఆడోళ్ళ తెరువు పోతుండొచ్చినా చెప్పుండ్రి. ఎవరి తెరువు పోతే ఏం చేస్తారో మళ్ళా అని ప్యాంటు పచ్చిగా చేసుకోడు. అంత భయం పుట్టించింది మరి ఈ బుజ్జి. కానీ ఈడు రైలు దిగే లోపట్నే ఈ వీడియో ఇరుగమరగ వైరల్ అయ్యి ఈయన ఊరోళ్ళు ఇంటోళ్ళు దోస్తుగాలు చుట్టాలు కూడా చూసుండొచ్చు. ఓ ఆడవిల్లతోని లిప్స్టిక్ పెట్టించుకొని గాజులు వేపించుకొని ఇజ్జత్ తీసుకున్నావు గారా ఇగరం తప్పినోడా అని ఎన్ని తిట్టిరు కావచ్చు. ఆ లెవెల్నో షిడాయిస్తేనో సిగ్గు తప్పినట్టు నడుచుకుంటేనో మనకేంది అని ఊకోకుండా తోటి ప్యాసింజర్లు ధైర్యంగా ముందుకొచ్చి సపోర్ట్ ఇస్తే ఇగో ఈ సొంటోళ్ళు ఇంకోసారి ఇజ్జత్ తప్పిన కథలు వాడుకుంటుంటారు. ఈ బుజ్జి లెక్క బుద్ధి చెప్తారు. ఏమంటారు లా?